సాయి కేజీవి 2 అవర్స్ 20 మినిట్స్ రన్ టైమ్ ఉన్న మూవీ జియో హాట్‌స్టార్‌లో తెలుగులో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగు డబ్బింగ్ కూడా చాలా బావుంది. ఈ మూవీని హీరో శివకార్తికేయన్ గారు ప్రొడ్యూస్ చేశారు. మూవీ థియేటర్‌లో రిలీజ్ అయ్యి 50 కోట్ల పైగానే కలెక్ట్ చేసింది. ప్రెజెంట్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. మూవీ ఎలా ఉందో తెలుసుకుందాం. దానికంటే ముందు చాలా మంది కొత్త వాళ్ళు చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి. మాకు కొంచెం సపోర్ట్ ఇచ్చినట్టు ఉంటుంది. మూవీ నాకైతే చాలా బాగా నచ్చింది. ఇది ఒక కామెడీ డ్రామా. ఇందులో కామెడీతో పాటు ఎమోషన్ ఉంది. అలాగే ఆడవాళ్ళకు మంచి మెసేజ్ కూడా ఉంది. ఇందులో లేడీస్‌కి ఇచ్చే మెసేజ్ మాత్రం చాలా స్ట్రాంగ్ అయితే కన్వే అవుతుంది. స్టోరీ విషయానికొస్తే ఒక ఊర్లో ఒక పెద్దావిడ అనుకోకుండా ఆవిడ ఆరోగ్యం బాగోలేక మంచాన పడుతుంది. బ్రతుకున్నప్పుడు ఆమె తన పిల్లలకి ఆస్తులు పంచలేదని ఇప్పుడు అందరూ ఆమె చనిపోవాలని కోరుకుంటూ ఉంటారు. అలాంటి పరిస్థితుల్లో ఆమె దగ్గర 160 తులాల బంగారం ఉందని తెలిసాక ఆమె కొడుకులు, కోడళ్ళు ఆమెను బ్రతికించుకోవడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు? ఆ పెద్దావిడ ఎవరి కోసం అంత బంగారం జమ చేసింది? చివరికి ఆమె కొడుకులు, కోడళ్ళు ఆమెను కాపాడుకోగలిగారా లేదా? ఆ పెద్దావిడ ఆ బంగారం ఎవరికిచ్చింది అన్నది రిమైనింగ్ స్టోరీ. మూవీ ఫస్ట్ హాఫ్ మొత్తం కూడా ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ గానే ఉంది. ముఖ్యంగా మూవీలో రాధిక గారి మేకఓవర్ అయితే అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. ఆవిడ ఆరోగ్యం బాగోలేక మంచాన పడిన తర్వాత ఆవిడ కొడుకుల క్యారెక్టర్స్ ఒక్కొక్కటి ఇంట్రడ్యూస్ అవుతూ ఉంటాయి. ఆ కొడుకులైతే ఒక్కొక్కరు ఒక్కో టైపు. వాళ్ళు చేసే తింగర పనులతో కామెడీ అనేది చాలా బాగా జనరేట్ అయింది. ఇక ఎప్పుడైతే ఆమె దగ్గర బంగారం ఉందని తెలుస్తుందో అప్పటి నుంచి మూవీ ఇంకా చాలా హైలైట్ అవుతుంది. ఆ బంగారం ఎక్కడ దాచిపెట్టిందో తెలుసుకోవడానికి ఆ కొడుకులు చేసే ప్రయత్నాలు చాలా బాగా ఆకట్టుకుంటాయి. ఫస్ట్ హాఫ్ ఎంత ఎంటర్‌టైన్‌మెంట్ గా ఉందో సెకండ్ హాఫ్ అంత ఎమోషనల్ గా కూడా ఉంది. అలాగే స్ట్రాంగ్ మెసేజ్ కూడా కన్వే చేశారు. సెకండ్ హాఫ్ లో ఒక 3-4 సీన్స్ చాలా హై అయితే ఉంటాయి. ప్రేక్షకుల్ని చాలా బాగా ఆకట్టుకుంటాయి కూడా. క్లైమాక్స్ లో ఆ పెద్దావిడ ఆడవాళ్ళ గురించి చెప్పే సీన్ కూడా చాలా బాగా హైలైట్ అవుతుంది. ప్రతి ఒక్క ఆడవాళ్ళకి కూడా ఈ మెసేజ్ చాలా బాగా నచ్చుతుంది. సినిమాటోగ్రఫీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పర్వాలేదు. సాంగ్స్ పెద్దగా ఆకట్టుకోవు. పర్ఫార్మెన్స్ వైజ్ రాధిక గారు అయితే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగా చేశారు. రిమైనింగ్ వాళ్ళు వాళ్ళ రోల్ తగ్గట్టు పర్వాలేదు అనిపిస్తారు. ఫైనల్ వర్డిక్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. ఖచ్చితంగా ట్రై చేయండి. డిసప్పాయింట్ అయితే అవ్వరు. ఫ్యామిలీతో కలిసి చూడొచ్చు. ఎలాంటి అడల్ట్ కంటెంట్ లేదు. దీనికి నేను ఇచ్చే రేటింగ్ 3.25/5. మీకు గన నా రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు గన మూవీ చూసుకుంటే మీ ఒపీనియన్ కామెంట్లో తెలపండి. థ్యాంక్ యూ.